హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మౌని. ఈరోజు నా వీడియోలో మేము వెళ్ళిన బ్రైటన్ ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. ఈ ట్రిప్ ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే, ఈరోజు వెళ్తున్నామంటే మార్నింగ్ స్టే చేయడానికి రూమ్ బుక్ చేసుకున్నాం. అంత అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యి అందరం కలిసి అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 5 o'clock అయింది. అలా మళ్ళీ వెళ్ళే దారిలో ఆస్డా దగ్గర ఆగాము, ఎందుకంటే ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి తీసుకోవడానికి తినడానికి. సో అలా ఆస్డా అయితే పెద్ద సూపర్ మార్కెట్ కదా, అన్నీ దొరుకుతాయి. సో అలా నా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా కావాల్సినవి తీసుకుంటున్నారు. సో అలా ఈ వీడియో అంతా కూడా మీకు నేను ఆస్డా లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. జస్ట్ మీకు క్లారిటీ కోసం. ఇక్కడ చాలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇది లేదు అని చెప్పకుండా మన డైలీ లైఫ్లో కావాల్సిన అన్నీ దొరుకుతాయి. సో అలా మళ్ళీ అక్కడ మేము కావాల్సినవి తీసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయింది. అలా మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసాం. సో ఇలా వెళ్ళే దారిలో మేము ఆడుతూ పాడుతూ ఇంకా మా ఆటలు గేమ్స్ అవన్నీ ఇంకా మా ఎంటర్టైన్ కోసం, ఇంకా ఈ జర్నీ బోర్ రావద్దని ఇంకా అలా వెళ్తున్న దారిలో చూడండి, బ్రైటన్ సిటీ అంతా కూడా ఇలా ఉంటుంది. నైట్ వ్యూ చాలా బాగుంది కదా. చేసాము బ్రైటన్ సిటీకి. ఈ జర్నీ అలా తెలియలేదు, మేము ఆడుతూ అలా మంచిగా గేమ్స్తో మాకు అలా గడిచిపోయింది టైం అంతా కూడా. సో వచ్చేసాం మనం రూమ్ వరకు. రూమ్ బయట ఇక్కడ మేము లాక్ తీయడం అదంతా కూడా చాలా కొంచెం ప్రాసెసింగ్ అదంతా ఉంటుంది. సో లాక్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్తో మనం అక్కడ కీని ఓపెన్ చేసి తీయడమే. కొంచెం ట్రబుల్ ఇస్తుంది. సో ఓపెన్ అయింది డోర్. సో ఇలా ఉంది ఇన్సైడ్ అంతా కూడా. రూమ్ చాలా బాగుంది. మేము పెట్టిన డబ్బులకు వర్త్ అనిపించింది. అంత బాగుంది రూమ్ అంతా. మాకు చిన్న కిచెన్ కూడా ఇచ్చారు. అవుట్ సైడ్ వ్యూ ఇలా మీకు చూపిస్తున్నాను. అండ్ అలా నైట్ ఆల్మోస్ట్ 9 o'clock అయింది నైట్. అలా మేము బయటికి వెళ్తున్నాము. చూడండి నా ఫ్రెండ్స్ కూడా ఎంత హ్యాపీగా, బయటికి అంటే చాలు. బిల్డింగ్ చూడండి, అది రాయల్ పెవిలియన్ బిల్డింగ్. ఇది చాలా బ్రైట్గా ఉంది నైట్ టైం ఇలా ఉంటుంది బ్రైటన్ సిటీ అంతా. అండ్ మేము బీచ్ దగ్గరకు వచ్చాము. ఈ బీచ్ పేరు బ్రైటన్ ప్యాలెస్ పీర్. సో ఈ బీచ్ అంతా నైట్ టైం ఇలా ఉంటుంది. చూడండి ఆ లైటింగ్తో ఇదంతా కూడా చాలా బాగుంది లుక్. ఇదంతా కూడా ఈ లైటింగ్తో ఈ బ్రిడ్జ్ అంత కలర్ఫుల్గా అవపడుతుందంటే చూస్తుంటే. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది పక్కన. సో ఇది దాని లుక్ అదంతా కూడా. సో మీకు బీచ్ కనబడట్లేదు ఈ నైట్ టైంలో, సో చీకటిగా ఉండడం వల్ల. నేను మీకు మళ్ళీ మార్నింగ్ ఒక వీడియో తీసి చూపిస్తాను. పక్కనే ఇది ఒక అక్వేరియం కూడా ఉంది. ఇది నైట్ టైం కదా, క్లోజ్ అయి ఉంది. సో ఇక మేము అలా ఈ బ్రైటన్ సిటీ మొత్తం కవర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఇదంతా కూడా బ్రైటన్ సిటీ వ్యూనే. సో నైట్ టైం ఇలా ఉంటుందన్నమాట. ఇక ఆల్మోస్ట్ 9 అయింది కాబట్టి ఆఫ్కోర్స్ ఆకలేస్తుంది. సో ఫుడ్ ఏదైనా తిందామని ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము. సో చూడండి నా ఫ్రెండ్స్ పాపం అలసిపోయారు. ఇక్కడ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కంపేర్ టు మేమున్న చోటు కంటే. సో పర్లేదు, ఇంకా తప్పదు, ఎప్పుడో ఒకసారి కదా పెడతాం మనం అని అలా ఫుడ్ ఆర్డర్ చేసాం. పక్కనే ఉన్న మన ఇండియన్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మన వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ మేము ఏదైనా ట్రై చేద్దాం రీలు అని అలా డ్యాన్స్ చేసి ఒక రీల్ ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేశాను. అలా మేము ట్రైల్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఎన్ని టేకుల తర్వాత మాకు వర్కౌట్ అయిందో. అలా ఫుడ్ ఆర్డర్ చేసాం కదండి, ఆ ఫుడ్ అండి అది. చూడండి ఇంత బాక్స్ మేము పెట్టిన డబ్బులు అంత వర్త్ అనిపించలేదు. చూడండి ఈ బిల్డింగ్ మనం నైట్ టైం చూసాం కదా, రాయల్ పెవిలియన్ బిల్డింగ్ అదేనండి ఇది మార్నింగ్ టైం. అండ్ ఈ బీచ్ కూడా మీకు నైట్ చూసిన బీచ్ ఇది మార్నింగ్ లుక్. ఇదంతా కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంటుందో మార్నింగ్ టైంలో. చాలా పీస్ఫుల్గా. అండ్ మేము చాలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం కదా, సో ఎవరు జనాలు కూడా లేరు. అంతా పీస్ఫుల్గా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా.
కొంచెం టైం ఆల్మోస్ట్ 9 నుంచి మేబీ జనాలు అలా స్టార్ట్ అవుతారేమో. మేము వెళ్ళింది 7 కాబట్టి అదంతా పీస్ఫుల్గా ఎవరు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఇలా మేము లోన్లీగా వెళ్ళి ఎంజాయ్ చేయడం. ఎవ్వరు లేరు ఆ బీచ్లో, మేము తప్ప అంత మార్నింగ్. ఎందుకంటే మేము ఇంకా వేరే ఏమన్నా ప్లేసెస్ కవర్ చేయాలి, చాలా ఉన్నాయి మాకు, మళ్ళీ టైం కూడా లేదు, 1 డేనే కాబట్టి. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఈ బీచ్కి. సో ఇదంతా చూడండి ఎంత బాగుందో బీచ్ లుక్ ఇదంతా చూడడానికి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మేము కవర్ చేసిన ప్లేసెస్ అంతా కూడా మీకు పెడతాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.